ఏమైనా చేయడం అంటే ఇంకా సినిమాలు చేసి ఉన్న పేరు చెడగొట్టుకో. நான் ரொம்ப மிஸ் பண்றேன்னா I'll go and first every day in my prayers I do నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, సినిమాల్లో తన గ్లామర్తో అలరించిన హీరోయిన్ రంభా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ టాప్లో ఉన్నప్పుడే ఆమె కెనడాకి చెందిన బిజినెస్ మ్యాన్ని వివాహం చేసుకుని ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 3 పిల్లలు జన్మించాక భార్యాభర్తలిద్దరి మధ్య కొన్ని విషయాల్లో మనస్పర్ధాలు వచ్చి 2020లో విడాకులకి అప్లై చేయగా కోర్టు కొన్ని రోజులు గడువివ్వడంతో పిల్లల కోసం మళ్లీ వీరిద్దరూ కలవడం జరిగింది. అయితే ఇప్పుడు రంభా మళ్లీ సినిమాల్లోకి రావాలని తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయాలనుకోగా ఇదే విషయంలో రంభకి మరియు తన భర్తకి గొడవలై అవి తారాస్థాయికి వెళ్లడంతో ఇప్పుడు వీరిద్దరూ విడాకులకి అప్లై చేశారని, ఇక అలా భరణం విషయంలో ఒక ఒప్పందానికి వస్తే రంభ ఇమీడియట్ గా తన పిల్లల్ని తీసుకొని ఇండియాకి వస్తుందనే వార్తలు కూడా హల్చల్ అవుతున్నాయి. అసలు రంభ విడాకుల విషయంలో ఎంతవరకు నిజముంది? రంభ ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకుంది? కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు రంభ డబ్బు కోసమే ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుందా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. విజయలక్ష్మి అలియాస్ రంభ. ఈమె 1976 జూన్ 5న ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి వెంకటేశ్వరరావు, తల్లి ఉషారాణి. ఈమెకి శ్రీనివాసరావు అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక అలా రంభ తండ్రి విజయవాడలో స్వీట్ షాప్ ని రన్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. రంభ తన స్కూలింగ్ ని విజయవాడలోని హకిన్సన్ సీనియర్ సెకండరీ స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న రంభ తన మక్కువని ఎక్కువగా క్లాసికల్ డాన్స్ వైపు చూపుతుండేది. ఇక అలా స్కూల్ యానివర్సరీ ప్రోగ్రామ్స్ లో డాన్స్ పర్ఫార్మెన్స్లు ఇస్తూ ప్రైజెస్ ని కూడా గెలుస్తుండేది. ఇదిలా ఉంటే ఒకసారి రంభ స్కూల్ యానివర్సరీకి మలయాళం డైరెక్టర్ హరిహరన్ గెస్ట్ గా వెళ్లడం, ఆ ఈవెంట్ లో రంభ చేసిన డాన్స్ చూసి ఫిదా అయి 8th స్టాండర్డ్ చదువుతున్న రంభాకి తన మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వాలనుకున్నాడు. ఇక ఇదే విషయాన్ని ఆమె ఫ్యామిలీకి చెప్పగా ఈ అవకాశాన్ని వదులుకోకూడదని వారు ఇమీడియట్ గా ఒప్పుకోవడం జరిగింది. దీంతో తను తీయబోయే సర్గం అనే మూవీలో రంభకి హీరో వినీత్ సరసన హీరోయిన్ గా అవకాశం ఇవ్వడంతో రంభ తన 8వ తరగతికి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. అలా 1990లో మొదటిసారి షూటింగ్ లో పాల్గొనగా ఆ తర్వాత ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల రిలీజ్ అవ్వడానికి 2 years టైం పట్టింది. ఇక అలా ఎలాగోలా సర్గం మూవీ 1992లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటు బెస్ట్ మూవీ కేటగిరీలో నేషనల్ అవార్డుని కూడా సొంతం చేసుకుంది. అలా ఆ మూవీలో 16 ఏళ్ల రంభ 25 ఏళ్ల అమ్మాయిలా కనిపించడంతో ఆ తర్వాత రంభాకి కన్నడ హీరో జగ్గేష్ తో సర్వర్ సోమన్న అనే మూవీలో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అలా ఆ మూవీ కూడా రిలీజ్ అయి హిట్ అవ్వగా రంభ తల్లి తన కూతుర్ని తెలుగులో హీరోయిన్ గా లాంచ్ చేయాలనుకుంది. ఇదిలా ఉంటే అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ తో హీరోయిన్ గా యాక్ట్ చేస్తే అమ్మాయిల దిశ మారుతుందనే టాక్ ఇండస్ట్రీలో ఉండడంతో రంభ తల్లి రాజేంద్ర ప్రసాద్ ని కలవగా కొత్త హీరోయిన్లకి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చే రాజేంద్ర ప్రసాద్ రంభతో పెరిగిన మంచి పరిచయం కారణంగా ఆ ఒక్కటి అడక్కు అనే మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు డైరెక్టర్ ఈవీవి గారు విజయలక్ష్మిగా ఉన్న పేరుని రంభాగా మార్చడం జరిగింది. అలా ఆ ఒక్కటి అడక్కు మూవీ రిలీజ్ అయి హిట్ అయినా కూడా ఆ మూవీలో రంభ లుక్స్ కాస్త మైనస్ గా కనిపించడంతో అది చూసిన ఈవీవి గారు రంభ తల్లితో చెప్పి తనకి నోస్ సర్జరీ, బ్రెస్ట్ సర్జరీ, కలర్ ఇంప్రూవ్మెంట్ ట్రీట్మెంట్ ని చేపించి సినిమాలకి 6 నెలల బ్రేక్ ఇచ్చారు. ఇక అలా ఎప్పుడైతే రంభ పర్ఫెక్ట్ గా రెడీ అయిందో అప్పుడే ఈమెకి ఏమండి ఆవిడ వచ్చింది అనే సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ రాగా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడం, అందులో రంభ లుక్స్ అట్రాక్టివ్ గా ఉండడంతో తొలి ముద్దు, రౌడీ అన్నయ్య, చిన్నల్లుడు అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ దూసుకెళ్లింది. కానీ రంభ తల్లి మరియు అన్నయ్య డబ్బు కోసం రంభని అటు సీనియర్ హీరోస్ కి హీరోయిన్ గా, మరోవైపు ఐటమ్ డాన్సర్ గా, కొన్ని మూవీస్ లో చిన్న చితక పాత్రలు చేసేందుకు కూడా ఒప్పుకునేవారు. అలా భైరవ ద్వీపం, హలో బ్రదర్, మాయాబజార్, అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అనే మూవీస్ లో ఐటమ్ డాన్సర్ గా చేయడంతో ఇక పైన రంభ ఐటమ్ సాంగ్స్ కే పరిమితం అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారితో ముద్దుల ప్రియుడు అనే మూవీని చేసిందో అప్పటి నుండి అతను రంభకి గైడ్ చేయడం మొదలెట్టాడు. దీంతో వెంటనే అల్లరి ప్రేమికుడు మూవీ చేయడంతో రంభకి కమర్షియల్ గా మంచి పేరు వచ్చింది. అంటే కె రాఘవేంద్రరావు గారు సపోర్ట్ చేసిన హీరోయిన్స్ లో రమ్యకృష్ణ తర్వాత రంభ అని చెప్పడంలో సందేహమేమీ లేదు. అలా రాఘవేంద్రరావు గారు రంభని చిరంజీవి గారు చేసిన అల్లుడా మజాకా సినిమాకి రికమెండ్ చేయడంతో ఆ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక వెంటనే కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో బొంబాయి ప్రియుడు మూవీని చేయడం, ఆ మూవీకి గాను రంభ ఫిలింఫేర్ అవార్డుకి కూడా నామినేట్ అయింది. ఇక అలా స్టార్ హీరోయిన్ అవ్వాలంటే స్టార్ హీరో సపోర్ట్ కూడా కావాలి కాబట్టి హిట్లర్ మూవీ చేసేటప్పుడు రంభకి చిరంజీవి గారితో మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయంతోనే బావగారు బాగున్నారా, ఇద్దరు మిత్రులు, మృగరాజు మూవీలో ఐటమ్ సాంగ్స్ కూడా చేయడం గమనార్హం. ఇక ఇదిలా ఉంటే తమిళ్లో డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన పార్థిబన్ తోనూ
రంభ కొన్ని సంవత్సరాలు డేట్ చేయగా పీకల్లోతు ప్రేమించిన పార్థిబన్ రంభ కోసం తన భార్య సీతకి కూడా విడాకులు ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే రంభకి శ్రీదేవిలాగా సౌత్ మూవీస్ నార్త్ మూవీస్ లోనూ యాక్ట్ చేయాలని, తనలాగా పాన్ ఇండియా సూపర్ స్టార్ అవ్వాలనే ఆశ ఉండేది. అందుకుగాను శ్రీదేవి గారి ఫస్ట్ హస్బెండ్ అయిన హీరో మిథున్ చక్రవర్తిని రంభ చెన్నైలో ఒక షూటింగ్ లో కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడి వీరిద్దరూ కలిసి జల్లాద్ అనే మూవీని, 1996లో జంగ్ అనే మూవీని, మళ్ళీ అదే సంవత్సరంలో దాన్వీర్ జుర్మాన్ అనే మూవీస్ ని చేయడంతో మిథున్ చక్రవర్తి రంభ సీరియస్ రిలేషన్ లో ఉన్నారని, మిథున్ చక్రవర్తి శ్రీదేవిని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్లే త్వరలోనే రంభని కూడా పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు అప్పట్లో హల్చల్ అయ్యాయి. అయినా వీరిద్దరూ అదంతా పట్టించుకోకుండా దాదా, చీతా అనే మూవీస్ ని కూడా కలిసి చేయడం జరిగింది. కానీ రంభకి హిందీలో ఎన్ని మూవీస్ చేసినా అనుకున్నంతలా పేరు గాని డబ్బు గాని రాకపోవడంతో అప్పటి నుండి సౌత్ మూవీస్ వైపు తన మకాన్ని మార్చేసింది. కానీ రంభ సౌత్ టు నార్త్, నార్త్ టు సౌత్ మూవీస్ చేయడంతో ఆ తర్వాత రంభకి స్టార్ హీరోలు, డైరెక్టర్స్ ఎవరు సపోర్ట్ చేయలేదు. ఇక అదే సమయంలో ఒక షూటింగ్ సెట్ లో రంభ జగపతి బాబుని కలవగా అలా వీరిద్దరికి పెరిగిన మంచి స్నేహంతో అల్లరి ప్రేమికుడు, మూడు ముక్కలాట, చూసొద్దాం రండి అనే మూవీస్ లో కలిసి యాక్ట్ చేసిన వాటి ద్వారా రంభ కెరియర్ కి ఎటువంటి ప్రయోజనం కలగలేదు. దీంతో తనకి తెలుగులో క్రేజ్ తగ్గిందని కన్నడలో తన లక్ ని పరీక్షించుకోవాలని ట్రై చేయగా లేడీస్ మ్యాన్ అయిన రవిచంద్రన్తో రంభకి మంచి పరిచయం ఏర్పడింది. అలా వీరిద్దరూ కలిసి ఓ ప్రేమవే, పాండురంగ, విట్టల, సావుకారా అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ని చేయగా ఆ మూవీస్ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో రంభకి కన్నడలో మంచి క్రేజ్ వచ్చి వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కానీ 2002 తర్వాత అక్కడ కూడా తనకి క్రేజ్ తగ్గడంతో రంభకి సినిమాల్లో ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. ఇదిలా ఉంటే రంభ హిందీ, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో అందరు స్టార్ హీరోస్తో యాక్ట్ చేసిన నాగార్జునతో కలిసి హీరోయిన్ గా ఎక్కడా యాక్ట్ చేయలేదు. ఇందుకు కారణం అప్పట్లో హీరో వెంకటేష్, మీనా, సౌందర్యకి ఎలా సపోర్ట్ చేసేవారో అలాగే నాగార్జున రమ్యకృష్ణకి, బాలకృష్ణ రోజాకి, చిరంజీవి రంభకి సపోర్ట్ చేసేవారు. ఇక అలా ఒకసారి నాగార్జున యాక్ట్ చేసిన గరానా బుల్లోడు మూవీలో సెకండ్ హీరోయిన్ కోసం రంభని అడగగా రంభ చిరంజీవి గారితో ఒక షూట్ లో బిజీగా ఉందని మరియు అందుకు చిరంజీవి గారు వద్దనడం వల్లే ఒప్పుకోలేదని, ఆ కోపంతోనే నాగార్జున రంభతో ఏ మూవీలోనూ యాక్ట్ చేయలేదనే వార్తలు గట్టిగా వినిపించాయి. దీంతో ఆ వార్తల్ని అబద్ధమని ప్రూవ్ చేయడానికే రంభ హలో బ్రదర్ మూవీలో ఐటమ్ డాన్సర్ గా చేయడం గమనార్హం. ఇక ఇదిలా ఉంటే కెరియర్ బిగినింగ్ లో రంభకి ఎప్పుడైతే స్టార్డమ్ వచ్చిందో ఆ సమయంలో తన ఫ్యామిలీ మొత్తం విజయవాడ నుండి చెన్నైకి వెళ్లి అక్కడే ఒక పెద్ద ఇల్లుని కూడా తీసుకొని సెటిల్ అయ్యారు. అలా ఆ తర్వాత రంభకి సినిమాల్లో పూర్తిగా ఛాన్సులు తగ్గడంతో ఎలాగైనా మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని తనే ఒక మూవీని ప్రొడ్యూస్ చేయాలని డిసైడ్ అయింది. అలా 3 రోజెస్ మూవీని ప్లాన్ చేసి అందులో రంభతో పాటు జ్యోతిక, లైలా కూడా హీరోయిన్స్ గా చేయగా ప్రొడక్షన్ మీద ఏమాత్రం అవగాహన లేని రంభ ఆ మూవీని 2 కోట్లతో కంప్లీట్ చేయాలని స్టార్ట్ చేయగా ఆ డబ్బంతా అయిపోయినా సగం షూట్ కూడా కాకపోవడంతో తన ఇల్లుని కూడా తాకట్టు పెట్టి ఫైనాన్షియర్ దగ్గర మరో ₹1,00,00,000 తీసుకొని మూవీని కంప్లీట్ చేసింది. ఇక అలా 3 రోజెస్ మూవీ 2003లో రిలీజ్ అయి డిజాస్టర్ అవ్వడంతో ఫైనాన్స్ ఇచ్చిన వారు ఇంట్రెస్ట్ కోసం రంభను వేధించడం మొదలెట్టారు. దీంతో తనకి వేరే దారి లేక ఐటమ్ సాంగ్స్ ని చేయడం మొదలెట్టింది. అలా జూనియర్ ఎన్టీఆర్ తో నాగా, గోపి, గోడ మీద పిల్లి, దేశముదురు, యమదొంగ, సుక్రాన్, ఛత్రపతి, పెన్సింగం అనే మూవీస్ ని చేసిన ఆ అప్పులన్నీ తీర్చలేకపోయింది. దీంతో తన ఇల్లుని అమ్మేసి అప్పులన్నింటినీ కట్టి ఒక చిన్న హౌస్ లోకి ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయ్యారు. ఇక అలా రంభ సంపాదించిందంతా పోగొట్టుకొని ఇల్లు గడపడం కోసం టీవీ షోస్ లో జడ్జిగా చేయడం మొదలెట్టింది. కానీ తన ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకి దారుణంగా మారడంతో భోజ్పూరి, మలయాళంలో బి గ్రేడ్ మూవీస్ లో యాక్ట్ చేయడం మొదలెట్టింది. ఇక అలా ఆ సినిమాలు థియేటర్లో రిలీజ్ అవ్వకుండా సిడీస్ ద్వారా పబ్లిక్ లోకి వెళుతూ వాటిని అదర్ స్టేట్స్ లో, ఫారెన్ లో కూడా అమ్మేవారు. ఇదిలా ఉంటే రంభ భోజ్పూరి మూవీస్ చేసేటప్పుడు అక్కడి సూపర్ స్టార్ అయిన రవికిషన్ తో పీకల్లోతు ప్రేమలో పడి అతనితో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ని చేసింది. ఇక ఆ సమయంలోనే లేడీస్ మ్యాన్ అయిన రవికిషన్ రంభని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ తనకి అప్పటికే పెళ్ళై పిల్లలుండడంతో వీరి విషయం తెలిసిన రవికిషన్ అన్న మరియు ఫ్యామిలీ రంభకి భోజ్పూరి మూవీస్ లో ఛాన్సులు రాకుండా చేసి అక్కడి నుండి పర్మనెంట్ గా పంపించేశారు. దీంతో రంభ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. అలా సినిమాల్లో ఛాన్సులు లేక సంపాదించిన డబ్బుని కూడా పోగొట్టుకొని ప్రేమించిన వాడు కూడా దక్కగా డిప్రెషన్ లోకి వెళ్లి తన జీవితాన్ని అంతం చేసుకోవాలని 2008లో విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. కానీ సరైన సమయానికి రంభ తల్లి చూసి ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేయడంతో ప్రాణాపాయాల నుండి బయటపడిందనే చెప్పొచ్చు. అలా ఆ తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న రంభకి ఇంద్రకుమార్ అనే ఎన్ఆర్ఐ పెళ్లి ప్రపోజల్ చేశాడు. ఇక ఇతను శ్రీలంకలో పుట్టి పెరిగిన, కెనడాలో బిజినెస్ చేస్తూ అక్కడే సెటిల్ అయ్యాడు. ఇతనికి అప్పటికే పెళ్ళై కొన్ని మనస్పర్ధాల వల్ల తన భార్యకి విడాకులు ఇచ్చేసి రెండో పెళ్లి కోసం అమ్మాయిని వెతికే క్రమంలోనే రంభకి పెద్ద ఫ్యాన్ అయిన ఇంద్రకుమార్ తనని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అలా రంభ తనని పెళ్లి చేసుకుంటే ఉన్న అప్పులతో పాటు ఒక పెద్ద ఇల్లుని కూడా గిఫ్ట్ గా ఇస్తానని చెప్పి ముందుగా బెంజ్ కార్ ని గిఫ్ట్ గా ఇవ్వడంతో రంభ ఫ్యామిలీ
అతని గురించి తెలుసుకోకుండానే వీరి పెళ్లికి ఒప్పుకోవడం జరిగింది. దీంతో రంభకి కూడా వేరే దారి లేక ఫ్యామిలీ కోసం 2010లో అతన్ని పెళ్లి చేసుకుని కెనడాకి వెళ్లి సెటిల్ అయింది. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2011లో ఒక అమ్మాయి జన్మించింది. అలా అప్పటి వరకు అన్ని బాగానే సాగిన ఆ తర్వాత రంభ భర్త తనని లైంగికంగా మరియు మానసికంగా టార్చర్ పెట్టడం మొదలెట్టాడు. అలా రోజు రోజుకి అతని ఆగడాలు ఎక్కువ అవడంతో 2013లో రంభ విడాకులకి అప్లై చేయగా అటు ఫైనాన్షియల్ గా ఇటు కెరియర్ పరంగా స్ట్రాంగ్ గా లేకపోవడంతో తల్లిదండ్రులు రంభకి నచ్చజెప్పి విడాకులని క్యాన్సిల్ చేపించారు. అలా ఆ తర్వాత రెండో కూతురు కూడా జన్మించడంతో రంభ ఇంతటితో బిడ్డల్ని చాలనుకున్న తన భర్త మాత్రం తనకి అబ్బాయి కావాలని మరో ప్రెగ్నెన్సీకి వెళ్దామని చెప్పినా రంభ వినలేదు. దీంతో తన మీదే ఆర్థికంగా డిపెండ్ అయి ఉన్న రంభ క్రెడిట్ కార్డ్స్ ని బ్లాక్ చేసి తనని హౌస్ అరెస్ట్ చేశాడు. ఇక అలా ఈ టార్చర్ ని తట్టుకోలేక రంభ తన ఫ్రెండ్స్ సహాయంతో 2 పిల్లల్ని తీసుకొని ఇండియాకి వచ్చేసింది. అలా 2 years ఇండియాలోనే ఉంటూ సినిమాల్లో మరియు టీవీ షోస్ లో జడ్జిగా చేసిన తను అనుకున్నంత ఈజీగా ఇక్కడ లేదని గ్రహించి భర్త నుండి భరణంతో పాటు నెలకి 2.5 లక్షల రూపాయల జీవనాంశం అడుగుతూ కోర్టులో కేసేసింది. అలా 6 నెలలైనా ఈ కేసు తేలకపోవడంతో రంభ మళ్ళీ తన భర్తతో కలిసి ఉండేందుకు నిర్ణయించుకుంది. ఇక 2018లో రంభ 3వసారి కొడుక్కి జన్మనివ్వడంతో భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఇక పైన ఎటువంటి ప్రాబ్లమ్స్ రావనుకున్నారు. ఇక ఇదిలా ఉంటే రంభకి తన పెద్ద కూతుర్ని సినిమాల్లో హీరోయిన్ గా తీసుకురావాలని, అందుకు తోడు తనతో హీరోయిన్స్ గా కెరియర్ స్టార్ట్ చేసిన మీనా, రమ్యకృష్ణ, రోజా ఇప్పటికీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ గా ఉండడం చూసి రంభ కూడా మళ్ళీ తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయాలని తన భర్తకి చెప్పగా అందుకు అతను ఒప్పుకోలేదు. దీంతో వీరిద్దరికి మళ్ళీ మనస్పర్ధాలు వచ్చి రంభ విడాకులకి అప్లై చేసినట్లు తెలుస్తుంది. ఇక అలా తను అడిగినంత భరణం ఇచ్చేస్తే తన పిల్లలతో ఇండియాకి వచ్చి రంభ తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక రంభ ఎప్పటిలాగే మళ్ళీ విడాకుల్ని రద్దు చేసుకుంటుందా లేక ఈసారి నిజంగానే విడిపోతుందా అనేది మనం వేచి చూడాల్సిందే. ఇప్పటి వరకు రంభ 9 భాషల్లో హీరోయిన్ గా, ఐటమ్ డాన్సర్ గా, గెస్ట్ రోల్లో 100 సినిమాలకి పైగా యాక్ట్ చేసింది. మీకు రంభ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ రంభ విడాకుల్లో కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.